దేశమంతా స్థానిక సంస్థలకు సంబంధించిన హక్కులు బాధ్యతలను హరింపబడ్డాయని పనుల కోసమే నిధుల కోసమో గవర్నర్ని కలిసే పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మండల ప్రజా పరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 5 సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రజా జీవితంలో 5 సంవత్సరాల పదవి బాధ్యతలను పూర్తి చేసుకున్న ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అభినందనలు తెలియజేశారు. రాజకీయాలలో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదని 5 సంవత్సరాల ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని కార్యక్రమాలను చేసి కొన్ని చేయకపోవచ్చునని అభివృద్ధి మాత్రం నిరంతర ప్రక్రియ అన్నారు. ఇక చట్టసభల్లో కేటాయించిన నిధులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు చేరవేసే వేదిక మండల ప్రజా పరిషత్ అని, ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి అది నిదర్శనంగా ఉంటుందని అన్నారు. మళ్ళీ అందరూ ప్రజాప్రతినిధులుగా రావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఒక మాట మాత్రం చెప్తాను, ఇప్పుడు తప్పకుండా స్థానిక సంస్థలు అనేటువంటివి చట్టసభల్లో నిర్ణయించినటువంటి చట్టాలను, చట్టసభల ద్వారా కేటాయించబడినటువంటి బడ్జెట్ నిధులను క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే రీతి లోపల ప్రణాళిక చేసి మండల పరిషత్ సమావేశం ద్వారా వాళ్ళకు చేరవేసేటువంటి బాధ్యత గల వేదిక